ఏజెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం విదేశీ పర్యటనపై వైసీపీ సైకోల దుష్ప్రచారం. వైసీపీ నాయకులపై పిల్లి మాణిక్యరావు ఫైర్. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి. తనకు పునర్జన్మనిచ్చింది కొండగట్టు అంజన్న అన్న పవన్ కళ్యాణ్. శ్రీకాళహస్తిలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. సీఎం విదేశీ పర్యటనపై వైసీపీ సైకోలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు. జగన్మోహన్ రెడ్డి వారి బృందం అబద్ధపు ప్రచారాల వలన ప్రజలు వారిని నమ్మటం లేదని అన్నారు. అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనపడతలేదు, రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారని చెప్పేసి ఈ జగన్ సైకో ముఠ ఒక విచిత్రమైనటువంటి ప్రచారం చేస్తూ సునకానందాన్ని పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చేసేటువంటి ఆరోపణలు, ప్రచారాలు కేవలం అతన్ని తిప్పికొట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప వీళ్ళ దరిదాపు కూడా వీటికి సంబంధించినటువంటి ఏవి కూడా రావట్లేదనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలకి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా సమస్య మీద వాళ్ళు మాట్లాడినా, ప్రశ్నించినా, లేకపోతే రోడ్డు ఎక్కినా ప్రజలు హర్షిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బృందం అంతా కూడా అబద్ధపు ప్రచారాలు, తప్పుడు పద్ధతిలో వెళ్ళటం, రప్ప నరికేస్తామని చెప్పటం, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి దోషణలు, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, వీడికి భార్య బాగాలేదు, వాడికి పిల్లలు బాగాలేదని వ్యక్తిగతమైనటువంటి దోషణలు చేస్తూ ఉన్నారు. వీటిని ప్రజలు పట్టించుకోరు అనే సంగతి ఈ సైకో బ్యాచ్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సంవత్సరానికి 365 రోజులుంటే 365 రోజులు రాష్ట్రం కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తన 75 సంవత్సరాల వయసులో కూడా ప్రతిరోజు 18 గంటలు కష్టపడతా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసినటువంటి వ్యవస్థలు మొత్తం గత 18 నెలల కాలం క్రితం ఉంటే ఆ వ్యవస్థల మొత్తాన్ని గాడిలో పెట్టడం కోసం రోజుకి 18 గంటలు నిద్రపోకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, వ్యవస్థల్ని గాడిలో పెట్టడం, రాష్ట్రంలో సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళటం, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళటం రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 365 రోజులు సంవత్సరానికి కష్టపడుతూ రోజుకి 18 గంటలు కష్టపడేటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులతోటి నూతన సంవత్సరం సందర్భంగా 4 ఇండియా ఇన్వెస్ట్మెంట్ లీడర్గా ఏపీ నిలిచిందని బ్యాంక్ ఆఫ్ బరోడా తేల్చి చెప్పినట్టు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయులు స్వామి తెలిపారు. ఈరోజు దేశంలో పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. పెట్టుబడులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక ప్రవాహంలాగా వస్తున్నాయి. దీని అంతటికీ కారణం ఒక నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం. గత 5 ఏళ్లలో విధ్వంసాలను చూసాం, వేధింపులను చూశారు, రాష్ట్రం నుంచే పరిశ్రమలు పారిపోయాయి. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పాలసీలు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 రకాల పాలసీలు తీసుకొని రావడం జరిగింది. ఈ పాలసీలు అత్యుత్తమని, భారతదేశంలోనే అత్యంత ఉత్తమమైన పాలసీలని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. వీళ్ళలో తీసుకున్నట్టయితే మనం తక్కువ ధరలకు భూములను కేటాయించటం, అదేవిధంగా విద్యుత్ రాయితీలు ఇవ్వటం, అదే మనము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా
త్వరితగతిన అనుమతులు ఇవ్వటం, వీటన్నిటి ద్వారా కూడా వస్తూ ఉన్న ప్రభుత్వాలు వస్తున్నాయి. విపక్షం ఎన్నిసార్లు కోర్టులకు వెళ్ళినా కానీ మన పాలసీల్ని కోర్టుల ద్వారా కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన పరిస్థితుల్లో రాబోయే 15-20 సంవత్సరాల కాలం వరకు కూడా ఈ సుస్థిర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసంతోనే ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్, అదేవిధంగా లోకేష్ బాబు గారి యొక్క పట్టుదల రెండూ కలగలిపి దేశ విదేశాల్లో ఉన్నటువంటి పరిశ్రమలను ఆకర్షించడం, మిత్రపక్షంలో ఉన్నటువంటి బీజేపీ, జనసేనల సహకారంతో కూడా ఒక విశ్వాసం ఏంటంటే ఈ సుస్థిరమైనటువంటి ప్రభుత్వం పారిశ్రామికాన్ని ప్రోత్సహిస్తుందనేటువంటి నమ్మకంతో వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒకసారి తీసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా CMII ద్వారా ఇచ్చినటువంటి వార్షిక నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో 25.3% యొక్క పెట్టుబడులతోటి గత 9 నెలల్లోనే, అంటే ఏప్రిల్ 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 9 నెలల్లోనే అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వాటా 25.3% ఉంటే, తర్వాత 2-3 స్థానాల్లో ఒరిస్సా, అదేవిధంగా మహారాష్ట్రలు ఉన్నాయంటే మన ప్రభుత్వం మీద, మన నాయకత్వం మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మన విశ్వాసాన్ని రుజువు చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెల్ఫేర్ హాస్టల్స్ పరిస్థితి, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు మాజీ మంత్రి విడుదల రజని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ఈ వెల్ఫేర్ హాస్టల్స్ పరిస్థితి ఎంత దారుణంగా, అధ్వానంగా ఉందో ఇప్పటికే మనం చూస్తూ వచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్స్కి సంబంధించి అందులో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కానీ ఏమీ కూడా ఈ ప్రభుత్వం కల్పించినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మనం చూస్తున్నాము. తాగునీరు కావచ్చు, సరైన భోజనం కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి బెడ్స్ కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఒక చక్కటి అంబియన్స్ క్రియేట్ చేయడంలో ఈ ప్రభుత్వం ఫెయిలైందనే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం గనక మనం చూసినట్టయితే 3,783 వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. సుమారుగా 6.5 లక్షల మంది విద్యార్థులు మన రాష్ట్రంలో ఈ హాస్టల్స్ లో చదువుతున్నారు. మరి అసలు ఈ వెల్ఫేర్ హాస్టల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి విద్యార్థులు, వాళ్ళకి సంబంధించినటువంటి విద్య కావచ్చు, భోజనం కావచ్చు, వసతి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి భద్రత కావచ్చు, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ బాధ్యతని పూర్తిగా కూడా ప్రభుత్వమే అన్ని విధాలుగా కూడా వీళ్ళకు అండగా ఉండి ఇవి నిర్వహించాల్సినటువంటి ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ఇప్పుడేమవుతోంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మంచి చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులని వంచేస్తోంది, వారి హక్కులను కాలరాస్తుంది, వారి యొక్క ఇబ్బందులను వారి తలరాతులకే వదిలేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. విద్యే ఆయుధంగా మరి ఎదగాల్సినటువంటి విద్యార్థులు మనం చూసినట్టయితే రాష్ట్రంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో పూర్తిగా ఆకలితో ఏ విధంగా అలమటిస్తున్నారో చూస్తున్నాము. అన్హైజీనిక్ కండిషన్స్ లో ఏ విధంగా ఇబ్బంది పడుతూ అనారోగ్య పాలై ఏ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారో మనం చూస్తూ వస్తున్నాము. అలాగే అన్ఫార్చునేట్లీ కొంతమంది చనిపోవడం కూడా మనం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తా ఉన్నాం. ఎంత బాధాకరం ఈ యొక్క పరిస్థితి. మరి నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను, ఇది పాలనా వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ గత 19 నెలలుగా మనం చూస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వెల్ఫేర్ హాస్టల్స్ లో విద్యార్థులు కంటిన్యూస్ గా కూడా సిక్ అవుతూనే వస్తున్నారు. ఏదో విధంగా సిక్ అవుతా ఉన్నారు. ఫుడ్ పాయిజనింగ్ అని, వైరల్ అండ్ మలేరియా ఫీవర్స్ అని చెప్పేసి, అలాగే ఏదైతే ఈ స్టేల్ ఫుడ్స్ తీసుకొస్తారు, చౌకగా ఎక్కడ దొరుకుతాయో తక్కువ రేట్ కి దొరికేవి కానీ, ఎప్పటి నుంచో పెట్టేస్తున్నటువంటి ఫుడ్స్ కానీ తెచ్చేసి వీళ్ళకి ఇవ్వటము. దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ గా వాళ్ళకు ఫుడ్ అప్సెట్, స్టమక్ అప్సెట్ ఇవన్నీ అవ్వడము, వాటర్ కంటామినేషన్ జరగడము,
మస్కిటోకి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకపోవడము, టోటల్ గా క్లెన్లీనెస్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందుల వల్ల ఏదో దానికి పిల్లలు హాస్పిటల్ పాలు అవుతానే ఉన్నారు, అస్వస్థతకు గురవుతానే ఉన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో రుద్ర నక్షత్రం సందర్భంగా నటరాజస్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు జరిపారు. మంగళ వాయిద్యాలు ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. శ్రీకాళహస్తిలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తమ తమ మొక్కులను చెల్లించుకున్నారు. అందరూ పైకి లేవాలి. సమర్పయామి. వస్త్రార్థం, ఉపవీకార్థం, అలంకరణార్థం, ఆభరణార్థం ఆవాహయామి. ఆసనం సమర్పయామి. నవరత్న సింహాసనం సమర్పయామి. మహాపూజయామి. ఓం వరుణాయ నమః, ప్రచోదయాయ నమః, స్వరూపిణే నమః. ఆసనం సమర్పయామి. నవరత్న సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. నమయామి. ప్రత్యక్ష దైవం సందర్శయామి.
ఆయుష్కారకుడు ఆయన. మాదక ద్రవ్యాల నిరోధం కోసం ప్రజలను చైతన్యం చేసేందుకు పోలీస్ శాఖ నిర్వహిస్తున్న అభ్యుదయం సైకిల్ యాత్రలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత పాల్గొన్నారు. గుంటూరు సమీపంలోని అమరావతి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ వేదికగా ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. చాలా ఆనందంగా ఉంది. ఇంకేంటంటే మన తెలుగు సాంప్రదాయం గురించి ఈ తెలుగు మహాసభలు ఏర్పాటు చేయడం, అందులోకి ప్రత్యేకత ఏంటంటే సత్యసాయిబాబా గారి సన్నిధిలో ఈ కార్యక్రమం జరగడం. రెండో ప్రత్యేకత ఏమిటంటే తెలుగుని దేశ విదేశాలకు చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కళా వేదికలో జరగడం. ఇంకో మూడో విశేషం ఏంటంటే పెద్దలు ఎంతోమంది న్యాయమూర్తులు పెద్దలందరూ కూడా ఈ వేదిక మీద కూర్చొని ఈ కార్యక్రమాన్ని జరిపించడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పవిత్రమైన వేదికపై మాట్లాడే అవకాశం నాకు రావడం నా జీవితం ధన్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనవేస్తున్నాను. అంతేకాకుండా ఈ గౌరవం నాకు దక్కించినటువంటి సోదరుడు మా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇటువంటి అవకాశం సాధారణ అందరికీ రాదు. ఇంతమంది తెలుగువారి మధ్యన మేధావుల మధ్యన మాట్లాడే అవకాశం ఎంతకొంత వస్తుందండి. ఆ అదృష్టాన్ని అవకాశాన్ని కల్పించిన సోదరుడు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్పాలా. నేను ఎక్కువ మాట్లాడిన ఈవేళ ఎందుకంటే శ్రీనివాస్ గారు 4 రోజుల ముందు మా విశాఖపట్నం వచ్చారు. ఈ కార్యక్రమం తాలూకు లోగో నా చేతుల మీదగానే విడుదల చేశారు విశాఖపట్నంలో 4 రోజుల క్రితం. అప్పుడు మాట ఇచ్చాను, 3 రోజుల కార్యక్రమం నేను ఇక్కడే ఉంటానని చెప్పాను. రాత్రి వచ్చాను. ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటాను. నా స్పీచ్ ఉన్నా లేకపోతే ఇక్కడే కూర్చుంటాను అతను ఇచ్చిన మాట ప్రకారంగా. అంచేత అన్నీ ఇప్పుడు మాట్లాడినాం. ఒక రోజు కొంత రోజు సర్దుకుందాం, మీకు కూడా బోరు కొట్టకుండా ఉంటుంది. మరి ఈవేళ చూశారు, తెలుగు ఒక భాష కాదు, ఒక సంస్కృతి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి ఏం చదువుతున్నారో, దేనికి చదువుతున్నారో, మన సాంప్రదాయం ఏంటో, మన పల్లెల్లో పూర్వ సాంప్రదాయం ఏంటి, సంస్కృతి ఏమిటో ఇప్పుడు పిల్లలు ఎవరికి తెలియదు. పూర్వం అమ్మ
చందమామ రావే జాబిల్లి రావే అని చిన్నపిల్లలకు భోజనం పెట్టేవారు. ఏమ్మా నిజమా? తల్లి మీరే చెప్పాలి. మరి ఈవేళ చందమామ పాటలు లేవు, పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చేసి భోజనం పెడుతున్నారు. భోజనం పెడితే సెల్ ఫోన్లు ఇస్తే పిల్లలు సెల్ ఫోన్ చూస్తున్నారు, భోజనం తినిపిస్తున్నారు. అమ్మ ప్రేమే వేరండి. ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం. తల్లి లాంటి భాష, మన మాతృ భాష. దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం ఉంది. మనం చేస్తాను. తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. మన అందరం తెలుసుకోవద్దంటే మన జీవన విధానం తెలుగు, మన ఆచారాలు తెలుగు, మన సంస్కారం సాంప్రదాయాలు తెలుగు. ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి మనం. ఆ రోజులు పోయి పల్లెల్లో వాతావరణం మారిపోయింది. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది. మన పిల్లలకు తెలిసండి అది. నీకు తెలుసు అమ్మ చెప్పే లాలిపాటల్లో తెలుగు ఉందన్నారు. అమ్మ చెప్పే కథల్లో తెలుగు ఉంది. పండగల్లో, పెళ్ళిళ్ళలో, పూజల్లో కూడా తెలుగు ఉంది. అలాగే ఇలా మన ప్రతి సంబరాల్లో కూడా తెలుగు ఉంది. సంబరాలన్న మాట వచ్చింది, దాని గురించి చెప్పాలి. పూర్వం సంక్రాంతి వస్తే ఓ పండగ, దసరా వస్తే ఓ పండగ, గ్రామాల్లో శ్రీరామనవమి, ఉగాది ఎంతో సాంప్రదాయంగా మన పెద్దలు చేశారు. కొన్నాళ్ళు జరిగే ఎలాగా ఈవేళ గ్రామాల్లో శ్రీరామనవమి ఎవరైనా చేస్తున్నారండి? ఉగాది పండుగ ఎవరైనా చేస్తున్నారండి? ఇంతకుముందు సంక్రాంతిలో గ్రామాల పల్లెటూరులు వెళ్తే తాడిపెద్దులు రకరకాల వేషాలు వేసుకొని ఒక పండగ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఎక్కడైనా కనపడుతున్నాయండి? దాన్ని మళ్ళీ మనం అందరం కలిసి పూర్వ వైభవం మా తెలుగు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అలాగే మా గురువు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి రెండు మాటలు ముగిస్తానండి. తర్వాత ఉంటాను, నేను రోజు మాట్లాడుతాను ఏదో సబ్జెక్ట్ మీద. ఎన్టీ రామారావు గారు ఇవాళ చెప్పాలంటే తెలుగుని ఏమున్నాయి? ఆ రోజు దానవీర సోరగారి సినిమాలో ఒకే ఫ్రేములో 3 పాత్రలు నటించిన మహనీయుడు ఎవరు ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. దుర్యోధన పాత్రలో తెలుగు గురించి మాట్లాడుతూ డైలాగ్స్ చెప్తూ ఉంటే కళ్ళు ఆర్పుకుంటా చూసిన సందర్భాలు ఆ మహనీయుడు వేదిక మీద మాట్లాడే అదృష్టం నిజంగా నా పూర్వజనం సుకృతంగా మా భావిస్తాను. ఇంకేదంటే నాలాంటి ఎక్కడో పల్లెటూరులో పుట్టాను నేను. విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం అనే మారుమూల గ్రామంలో పుట్టాను. నన్ను అతను పిలిపించి 25 సంవత్సరాలకి ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చి నన్ను గెలిపించాడు మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 83లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక పదవులు చేసి ఈవేళ మళ్ళీ సభాపతిగా మేము ఎందుకు మాట్లాడే అవకాశం నాకు వచ్చిందంటే ఆ మహనీయుడు అతని గురించి చెప్పవలసిన అవసరం ఉంది. అతని గురించి రేపు చెప్దాం, రేపు మాట్లాడుకుందాం. చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి వారు కూడా మాట్లాడాలి, వారి సందేశం కూడా వినాలి. అంచేత ఇవాళ చాలా తమ్ముడు నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతమంది ప్రజల్లో తెలుగు గురించి, మన సాంప్రదాయాల గురించి, మన గౌరవం గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించావు. నీకు మనస్ఫూర్తిగా నీకు, మన పెద్దలందరికీ, కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇందాక జేడీ లక్ష్మణ్ గారు మాట అన్నారు. ఎడ్యుకేషన్లో చిన్నప్పటి నుంచి జరిగే ఎడ్యుకేషన్ అప్ టు 10th ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ అవసరమే, నేను కాదనలేదు. కానీ మన మాతృభాషను మర్చిపోతారండి. మన మాతృభాషను మర్చిపోతే మన అమ్మను మర్చిపోయినట్టే కదా. వారు ఒక సలహా ఇచ్చారు, తమ్ముడు ఒకసారి మీ కమిటీ వాళ్ళు కూర్చొని ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏం చేస్తే బాగుంటుందో రేపు ఈ 3 రోజుల్లో మీరు తీర్మానం చేసి పంపించండి. దాన్ని అసెంబ్లీలో నేను పెట్టి చర్చించే అవకాశం తీసుకొని ప్రభుత్వం ద్వారా ఆ కార్యక్రమాలు చేసి అమలు చేయడానికి అవకాశం వరకు చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మాట్లాడుతూ అందరికీ మనవి చేస్తూ మరి సదావకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
కారు మీద కూర్చొని అభిమానులకు అభివాదం చేస్తూ కొండగట్టు నుండి తిరుగు ప్రయాణమయ్యారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.